కాంగ్రెస్ నాయకులకు మోడీ మీద ద్వేషం ఉంటది గాబట్టి, రాహుల్ గాంధీ గొప్ప నాయకుడే. అలాగే కమ్యూనిస్టులకి వీళ్ళందరికి గూడా ద్వేషం ఉంటది గాబట్టి, ఆహ్, రాహుల్ గాంధీ ఎట్ట గొప్పోడవుతున్నాడు? ఒక స్టాండ్ అప్ కమెడియన్ పొలిటికల్ స్టేట్మెంట్లు ఎట్టిస్తో అట్లాగే ఉంది రాహుల్ గాంధీ. మామూలుగా ఒక నాయకుడిని అట్లా మాట్లాడకూడదు. నేను ఒప్పుకుంటా. కానీ అతను మాట్లాడే మాటలు, మోడీ నా కళ్ళల్లోకి చూస్తే భయపడతాడు. నా కళ్ళల్లో చూడ్డానికి భయపడతాడు. ఏం జూడాలి కళ్ళల్లో ఇట్టా పెట్టుకు చూడ్డానికి? ఇదేమన్నా సినిమాలో హీరో, హీరోయినా? ఈయనేమన్నా హీరోయినా? ఆయనేమన్నా హీరోనా చూడ్డానికి? ఏమన్నా అర్థం ఉందా అట్లాంటి కోతలు కూయడానికి? ఒక ప్రధానమంత్రి అభ్యర్థి అట్లాంటి మాటలు మాట్లాడొచ్చా? రెండోది, ఇప్పుడు అకస్మాత్తుగా తెర ముందుకొచ్చి దక్షిణాదికి అన్యాయం జరుగుతోంది. దక్షిణాదికి ఇంతకుముందు ఎన్ని సీట్లున్నాయో, అదే సీట్లే గదా! ఇప్పుడు కూడా కొనసాగేది. ఇంకో 50% పెరగడం. సేమ్ ప్రొపోర్షనేటే గదా జరిగేది. ఈ అన్యాయం అంటే అంతకుముందు కాంగ్రెస్ చేసిందా? ఆ లెక్కనైతే దక్షిణాది, ఉత్తరాది లెక్కేస్తే ఈశాన్యము, పశ్చిమం వోళ్ళేం పాపం జేశారు? 4 దిక్కులకి అనిద్దామా? జనాభా లెక్కనిద్దామా? ఎక్కడైనా సరే. దేశంలో ప్రజాస్వామ్యంలో ఒక లోక్‌సభ గాని, రాజ్యసభ గాని, రాజ్యసభ పక్కన పెట్టండి. లోక్‌సభ గాని, శాసనసభలో ఏ ప్రాతిపదికన గెలుస్తారు ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా? ఎవరికెక్కువ ఓట్లొస్తే అది. నియోజకవర్గాలకైనా జనం ప్రాతిపదికన అవ్వాలి గదా! అలా కాకుండా దిక్కుల ప్రాతిపదికన ఒకడు మాట్లాడతాడు. అదేదో డబ్బుల ప్రాతిపదికన ఇంకోడు మాట్లాడతాడు. ఇదసలు మనం ప్రజాస్వామ్యంలో ఉంటున్నామా? లేపోతే పనికిమాలిన వెధవలందరూ గూడా నాయకులవుతున్నారా అనేది అర్థం కావట్లేదు.